కట్టించలాగానే రాపో అని. నేను ఒక అబ్బాయిని చూశాను. ఒక అబ్బాయి ఏమన్నాడంటే, కొత్తగా పెళ్ళి అయింది అబ్బాయికి. కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఏం చేశాడంటే, వాళ్ళ అత్త, ఆ అబ్బాయి అత్త భార్య కలిసి ఏమన్నారంటే, మనము పక్కన పోయి సంసారం పెడదాము, మీ అమ్మను మీ నాన్నను చూడాలంటే కష్టం అవుతుంది నాకు, మనం పక్కన సంసారం పెడదాము అన్నాడు. అంటనే ఈడేమన్నాడు తెలుసా, పక్కన సంసారం పెడతావా, సరే అట్లయితే ఒక పని చేద్దాం, మా అమ్మ మా నాయన ఉన్నారు, వాళ్ళకి చేయలేని అంటున్నావు కదా, వాళ్ళిద్దరు చచ్చిపోయినాక రా, వాళ్ళిద్దరు చనిపోయినాకనే నా ఇంటికి కాపురానికి రా, అందాక ఇప్పుడు వెళ్ళిపో, మీ అమ్మమ్మటి వెళ్ళిపో, నాకు దగ్గర కాపురం చేయొద్దు, మా అమ్మ మా నాయన నన్ను పోషించారు, వాళ్ళు నన్ను పుట్టించుకున్నారు, పోషించారు, ఇంతవన్నీ చేశారు, కాబట్టి వాళ్ళు నేను వదిలిపెట్టి నేను రాలేను, అందాక మా అమ్మను మా నాన్న నేనే చూసుకుంటాను. ఇది రియల్ జరిగింది చెప్తున్నా. మా అమ్మ మా నాన్న నేను చూసుకుంటా అందాక వాళ్ళు ఎక్కడికి పోతారంగా అని అంటే, మీ అన్నగారు ఉన్నారు కదా, ఇద్దరు మీ తమ్ముడు ఉన్నారంటే, ఉన్నారు, వాళ్ళతో నాకు పనులా, నేను నా అమ్మకు పుట్టాను, నా నాన్నకు పుట్టాను, వాళ్ళని నేను చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళిపో, మా అమ్మ మా నాయన చనిపోయినాక రా అన్నాడంట. ఆడు చూస్తే ఏదో ఏలు ముద్దరేస్తాడు. ఇంకా ఆలోచన చేయండి, ఏలు ముద్దరేస్తాడు, సంతకం కొనక రాదు, అలాంటి వాడు మాట్లాడిన మాటలు